హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనము జనవరి 19వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాం. రైట్. ఫస్ట్ వన్ చూసినట్లయితే నేడు జాతికి అంకితం. మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని జనవరి 19వ తారీఖున అంటే మనకి జనవరి 19వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడలో ప్రారంభించడం జరిగిందండి. దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని వెయిట్ ఎంత, అదేవిధంగా దీని యొక్క హైట్ ఎంత, అదేవిధంగా దీన్ని ఎవరు నిర్మించారు, ఎంత అమౌంట్తో నిర్మించారు, ఇలాంటివి ఎగ్జామ్లో మనం అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. గతంలో అండి మనకి తెలంగాణ గవర్నమెంట్ కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగిందండి. ఇది మనకి చూసినట్లయితే ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి రూపకల్పన చేసింది, దేశంలోని ఎత్తైన విగ్రహంగా ఇది వార్తల్లో ఉంది అని చెప్పేసి 18.8 ఎకరాలండి. మనకి 18.8 ఎకరాల విశాల ప్రాంగణంలో దీన్ని నిర్మించారు. దీనికోసం 404 కోట్లు, అప్రాక్సిమేట్గా 404.35 కోట్లు మేడ్ ఇన్ ఇండియా సామాగ్రితో, అంటే మన భారతదేశంలో తయారైనటువంటి సామాగ్రితోనే ఈ పనులు పూర్తి చేశాము అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అయితే ఇక్కడ మనం దీని యొక్క హైట్ ఒకసారి మనం చూసినట్లయితే దీని ఎత్తు అంటే చూసినట్లయితే 125 అడుగులండి. అట్లా కాకుండా పెడిస్టల్ అని చెప్పేసి అంటాం, కింద పీఠము అని చెప్పేసి అంటామండి. ఇదిగోండి ఈ ప్రాంతం ముందు చూసారా, దీన్నే మనము పీఠము, ఇంగ్లీష్లో అయితే పెడిస్టల్ అని చెప్పేసి అంటాం. దీని యొక్క హైట్ అయితే మాత్రము 81 అడుగులండి. రెండు కలిపితే ఏదైతే మనకి ఇక్కడ విగ్రహం ఉంటుందో ఇది 125 అడుగులు, అండ్ ఈ యొక్క పీఠం ఏదైతే పెడిస్టల్ ఉంటామో ఇది 81 అడుగులు, మొత్తం కలిపితే మనకి 206 అడుగుల విగ్రహం అని చెప్పేసి మనం చెప్పాలి. ఓన్లీ విగ్రహం అడిగితే 125 అడుగులండి, 125 అడుగులండి. కింద పెడిస్టల్ పీఠం ఓన్లీ అడిగితే మాత్రం 81, మొత్తం కలిపితే 206 అడుగుల విగ్రహం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీని యొక్క వెడల్పు వచ్చేసరికి 45.5 అడుగులు వెడల్పుగా ఉండడం జరిగింది. మరి దీన్ని ఎవరు సార్ నిర్మించారంటే కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ అని చెప్పేసి వీరు నిర్మించడం జరిగిందండి. మనకి ఎప్పుడు సార్ దీన్ని అంటే జనవరి 19వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పీడబ్ల్యూ గ్రౌండ్స్, గతంలో పీడబ్ల్యూ గ్రౌండ్స్ అని చెప్పేసి పిలిచేవారు, ఇప్పుడు స్వరాజ్ మైదాన్ అని చెప్పేసి అంబేద్కర్ స్మృతివనం అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి బిట్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఏదైతే అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అండి, ఇటీవల కాలంలోనే తెలంగాణ కానివ్వండి, అదేవిధంగా అంబేద్కర్ గారు అనగానే మనకి ఇటీవల కాలంలో కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పేసి అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది. ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం లింక్ చేసుకొని చదువుకోవాలి. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వచ్చే ఏడాది నాటికి బాల కార్మిక రహిత రాష్ట్రంగా ఏపీ, అంటే 2025 నాటికి ఆంధ్రప్రదేశ్లో బాల కార్మికులు అసలు లేకుండా చేస్తాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ యొక్క బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎవరు సార్ అంటే మనకి అప్పారావు గారు, కేసానుపల్లి అప్పారావు అని చెప్పేసి అంటామండి. అతను ప్రజెంట్ బాలల హక్కుల కమిషనర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అయితే ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని అంటే నెక్స్ట్ ఇయర్ అంటే మనకి 2025 కల్లా పూర్తిగా బాల కార్మిక రహిత రాష్ట్రంగా చేస్తాము అని చెప్పేసి చెప్పారు. గతంలో కూడా ఏదైతే సిఐడి డిపార్ట్మెంట్ వారండి, ఆపరేషన్ స్వేచ్ఛ అని చెప్పేసి ఎవరైతే ఈ యొక్క బాల కార్మికులు ఉన్నారో, వీధి పిల్లలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా వెల్ఫేర్ సెంటర్స్కి పంపించడం, చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్కి లేదా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు అప్పగించడం ఇలాంటివి చేశారు. అలా మొత్తం ఆపరేషన్ స్వేచ్ఛలో భాగంగా 1506 మంది బాల కార్మికులను గుర్తించామని, వాళ్ళని వాళ్ళ యొక్క పేరెంట్స్ దగ్గరికి కొంతమంది ఈ యొక్క వెల్ఫేర్ సెంటర్స్కి పంపించామని చెప్పి చెప్పడం జరిగింది. 16 రాష్ట్రాలకు చెందినటువంటి సుమారు 250 మంది పిల్లలు ఏపీలో బాల కార్మికులుగా జీవితం గడుపుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా త్వరలో మేము ఫైండ్ అవుట్ చేస్తాము, చేసి పూర్తిగా మనకి బాల కార్మిక రహిత రాష్ట్రంగా చేస్తాము అని చెప్పేసి మనకి అప్పారావు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇదొక టార్గెట్ గుర్తుంచుకోండి. బాల కార్మిక రహిత రాష్ట్రం. ఇంకొకటి మనకి 2027 ఇదొక టార్గెట్ ఉందండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలిస్తాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వార్తల్లోకి రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనగానే 2 టార్గెట్స్, ఒకటి వచ్చేసరికి 2025 కల్లా బాల కార్మిక మనకి వ్యవస్థ అంటే బాల కార్మిక రహిత వ్యవస్థను తీసుకొస్తామన్నారు. 2027 కల్లా ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం చేస్తాము అని చెప్పారు. ఈ యొక్క ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్లో భాగంగానే మనకి అమెరికాకి సంబంధించి మనకి ద పార్లే ఓషన్ అనే సంస్థతో ఏపీ గవర్నమెంట్ అయ్యే పోవటం జరిగింది. ఇటీవల
కాలంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం న్యూస్ చూసినట్లయితే ఇటీవల కాలంలో అండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ రాఘవాచారి మీడియా అకాడమీ ఉంటుందో సో దాని యొక్క చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరెడ్డి గారు రిజైన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా భారతదేశంలోనే మొట్టమొదటి పశు జనరిక్ మెడికల్ షాప్ అండి, దాన్ని వైఎస్ఆర్ పశు జనరిక్ మెడికల్ షాప్ అని చెప్పేసి మనకి విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్లోనే పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి ఆపరేషన్ పరివర్తన అని చెప్పేసి ఆ స్కీమ్ ద్వారా గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు ఆ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదొకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఏదైతే ఇథనాల్ ప్లాంట్స్ని సో మనకి విజయనగరం జిల్లా అండ్ కృష్ణా జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తాం 2 ఇథనాల్ ప్లాంట్స్ అని చెప్పేసి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా మనం వెల్ఫేర్ స్కీమ్స్ చూసినట్లయితే మనకి జగనన్న సివిల్ సర్వీస్ ప్రోగ్రామ్ కానివ్వండి, అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో పెన్షన్స్ కూడా అండి సో పెంచడం జరిగిందండి. దగ్గరగా 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. సో పెన్షన్ అనేది 2024 జనవరి 1 నుంచి 3,000 రూపాయలు అందిస్తూ ఉన్నారు. సో అది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఆరోగ్యశ్రీ కింద సో ఏదైతే వైద్య ఖర్చులు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే గతంలో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు పెంచడం జరిగిందండి. సో 5 లక్షలు కాస్త 25 లక్షలు చేయడం జరిగింది అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ అని. కానీ అదేవిధంగా దేశంలో మొట్టమొదటిసారిగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ని ఏర్పాటు చేశారు, ఒక 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్. అదేవిధంగా దిశ పోలీస్ స్టేషన్స్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు. మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ని రాజమహేంద్రవరంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఏదైతే మనకి హెల్త్ కార్డ్స్ ఉంటాయో అంటే మనకి ఆరోగ్యశ్రీ కార్డులు ఉంటాయో వాటన్నిటిని కూడా ఏదైతే మనకి కొంత అప్డేట్ చేసి కొత్త ఫీచర్స్తో అందించడం జరుగుతుంది అని చెప్పేసి సో దగ్గరగా 4.5 కోట్ల మంది ఈ యొక్క ఏదైతే ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఆంధ్రప్రదేశ్ అనగానే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 27 నుంచి దక్షిణ భారత సైన్స్ ఎగ్జిబిషన్. సో గుర్తుంచుకోండి అండి. సో దక్షిణ భారత సైన్స్ ఎగ్జిబిషన్ సో ఎక్కడ జరగబోతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే జరగబోతూ ఉంది. గుర్తుంచుకోండి. ఎప్పటి నుంచి అంటే జనవరి 27 నుంచి ఒక 6 రోజుల పాటు ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉంటారు. సో ఇది ఎందుకు సార్ అంటే ఏదైతే మనకి విజయవాడలో నిర్వహిస్తున్నారండి. సో మనకి విజయవాడ వేదిక ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో నిర్వహిస్తున్నారు దక్షిణ భారత సైన్స్ ఎగ్జిబిషన్. రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా నిలిచిన సో 210 ప్రాజెక్టులతో ప్రదర్శన. ప్రభుత్వ విద్యార్థుల్లో అండి. సో మనకి ప్రభుత్వ విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో సైన్స్ సామర్థ్యాలను వెలికి తీసేందుకు ఈ యొక్క ఎగ్జిబిషన్ ఒక వేదికగా కానుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా ఏపీ పాఠశాల విద్యాశాఖ మరియు విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ మ్యూజియం కర్ణాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 6 రోజుల పాటు ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు. సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ సో విజయవాడలో. ఎందుకు సార్ అంటే ఏదైతే మనకి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సైన్స్పై సో మనకి సామర్థ్యాలను వెలికి తీసేందుకు సైన్స్పై కొంచెం మక్కువ పెంచుకునేందుకు ఇలాంటి వాటికి ఈ యొక్క ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హైదరాబాదులో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ కేంద్రం. సో మనకి హైదరాబాద్లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పేసి సో మనకి యూకేకి సంబంధించిందండి. దీని యొక్క కేంద్రాన్ని ఒక దాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్తో టైఅప్ అవటం జరిగింది. సో మనకి స్ట్రైట్ క్వశ్చన్స్ అండి ఇలాంటివి. సో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అని చెప్పేసి అడుగుతారండి. స్ట్రైట్ క్వశ్చన్ ఎక్కడ అంటే హైదరాబాద్ లేదా హైదరాబాద్లో ఏ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ని ఇటీవల కాలంలో ఏర్పాటు చేయనున్నారు అని చెప్పేసి న్యూస్లో ఉంది అంటే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటామండి. సో ఇది మనకి కొత్త ఐటీ ఉత్పత్తులు సేవలను ఈ కేంద్రంలో ఆవిష్కరిస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా క్లౌడ్ సెక్యూరిటీ డెవ్ ఆప్స్ అంటే విధంగా ఈఆర్పి విభాగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. అంటే కొత్తగా ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ వచ్చినాయి కదా. సో ఇవన్నీ కూడా కొత్త ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ టెక్నాలజీ కేంద్రంలో చేస్తాము అని చెప్పి తీసుకొస్తాము అని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క కేంద్రాన్ని ప్రారంభించినట్లు సో మనకి మొత్తం 300 మంది నిపుణులతో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. సో 2025 నాటికి ఈ కేంద్రంలో 1000 మంది ఇంజనీర్లు తయారు చేయాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో మనకి ఇలాంటివంటి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్.
సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విమానయానం ఉజ్వలం. సో మనకి 5వ అతిపెద్ద మార్కెట్గా భారత్ 7 ఏళ్లలో మరో 50 విమానాశ్రయాలు రాబోతున్నాయని చెప్పేసి కేంద్ర మంత్రి అంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారు చెప్పడం జరిగిందండి. సో మనకి వింగ్స్ ఇండియా 24 అని చెప్పేసి ఒక ఈవెంట్ అండి ఇది. సో మనకి హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరిగిందండి. వింగ్స్ ఇండియా 2024 అని హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరిగింది. అయితే విమానయాన రంగంలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అదేవిధంగా ఉన్నటువంటి సో ప్లస్లు ఏంటి, వీటన్నిటినీ కూడా ఏ విధంగా గెయిన్ ఇవ్వాలి, అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తికి విమానయానం అనేది సో చెరువులో ఉండాలి అనే ఉద్దేశంతో మనకి వింగ్స్ ఇండియా 24 అనే కాన్ఫరెన్స్ని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్లో ప్రారంభించడం జరిగిందండి. సో మరి ఈ యొక్క సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అంటే ఈ యొక్క కాన్ఫరెన్స్లో సో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు సార్ అంటే సో మనకి ఇక్కడ అండి సో మనకి రాబోయే 7 ఏళ్లలో మరో 50 విమానాశ్రయాలు తీసుకొస్తాము అన్నారు. మనకి కేంద్ర ప్రభుత్వం అండి 2025 కల్లా సో 220 న్యూ ఎయిర్పోర్ట్స్ని బిల్డ్ చేస్తామని టార్గెట్గా పెట్టుకుంది. అందులో భాగంగానే సో ఇటీవల కాలంలో కొన్ని ఎయిర్పోర్ట్స్ను నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే మనకి 2014లో అంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో రాకముందర 2014లో మన దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవి. సో ఇప్పుడు 2023 నాటికి అవి రెట్టింపైనాయి. 149 విమానాశ్రయాలు ఉన్నాయి మన భారతదేశంలో. సో వీటిని 2025 కల్లా 220కి చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా సో 2014లో దేశీయంగా 6 కోట్ల మంది విమానాల ప్రయాణం చేస్తే అది 2023 నాటికి 15.3 కోట్లకి చేరిందని చెప్పేసి సో మనకి మినిస్టర్ గారు చెప్పడం జరిగిందండి. అంటే దానికి డబుల్ కంటే ఎక్కువైంది. చూడండి, అంటే మేము విమాన సంబంధించిన ఇనిషియేటివ్స్ బాగా తీసుకొచ్చాము, ప్రజలకు చేరువ చేశాము అని చెప్పేసి మంత్రి గారు చెప్పారు. అదేవిధంగా విమానాల కొనుగోలులో 3వ దేశంగా భారతదేశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఎక్కువగా విమానాలు కొనుగోలు చేస్తున్న దేశాల్లో ఫస్ట్ ప్లేస్ అమెరికా ఉంది, సెకండ్ చైనా ఉంది, థర్డ్ మన భారతదేశమే ఉంది అని చెప్పేసి ఈ యొక్క కాన్ఫరెన్స్లో మంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఇటీవల కాలంలో మనం విమానాశ్రయాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అండి సో మనకి దగదర్తి సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఒకదాన్ని నెల్లూరులో సో ప్రపోజల్లో ఉంది. ఇంకొకటి వచ్చేసరికి మనకి విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి సో దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో నరేంద్ర మోదీ గారు ఇటీవల కాలంలో చూసినట్లయితే మనకి అరుణాచల్ ప్రదేశ్లో డోనీ పోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒకదాన్ని ప్రారంభించారు. అదేవిధంగా మనకి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనకి కర్ణాటకకు సంబంధించిన ఒక ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు. అది మనకి కమలం ఆకృతిలో ఉందని చెప్పేసి అన్నాం. అదేవిధంగా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్ అండి సో దానికి అన్నా అని పేరు పెట్టారు. అది మనకి నాట్య భంగిమలో ఉందని చెప్పేసి డిస్కస్ చేశాం. మనకి మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దానికి మనకి ఇటీవల కాలంలో మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు అని చెప్పేసి డిస్కస్ చేశాం. సో ఇటీవల కాలంలో అయోధ్యకు సంబంధించండి సో వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి సో అయోధ్య ఎయిర్పోర్ట్ పేరు మార్చి దాన్ని డెవలప్మెంట్ చేశామని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా సో విమానయానాన్ని అభివృద్ధిలో పెట్టుకొని విమానయానాన్ని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో మేము తీసుకొస్తున్నామని చెప్పేసి ఈ కాన్ఫరెన్స్లో వింగ్స్ ఇండియా 24 కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటాస్ అండి, మనం అన్నీ కూడా ప్రతిదీ గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అస్సాంస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఫర్ ఎక్స్ సిజేఐ రంజన్ గొగాయ్. సో మనకి రంజన్ గొగాయ్ అని చెప్పేసి ఇతను మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా గతంలో పనిచేశారండి. ఇతనికి అస్సాం గవర్నమెంట్ అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి హయ్యెస్ట్ సో మనకి ఒక హానర్ ఒక పౌర పురస్కారాన్ని అందించడం జరిగింది. సో వీరితో పాటుగా కొన్ని పురస్కారాలను కూడా అస్సాం గవర్నమెంట్ అందించడం జరిగిందండి. సో మనకి ఏదైతే మనకి అస్సాం గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో బెస్వా సో మనకి అస్సాం సీఎం అండి సో మనకి హిమంత బిశ్వ శర్మ గారు సో అవార్డులను ప్రదానం చేయడం జరిగింది 2023 సంవత్సరానికి సంబంధించి. సో మనం చూసినట్లయితే అస్సాం వైభవ్ సో పురస్కారం అని ఒకటి, ఇంకొకటి అస్సాం సౌరవ్ పురస్కారం అని, ఇంకొకటి అస్సాం గౌరవ్ పురస్కారం. సో మనకి అస్సాం వైభవ్, సౌరవ్ అండ్ గౌరవ్ సో 3 పురస్కారాలను అందించడం జరిగిందండి. దాంట్లో హయ్యెస్ట్ పురస్కారం ఏంటి సార్ అంటే అస్సాం వైభవ్. ఈ యొక్క అస్సాం వైభవ్ అవార్డుని రంజన్ గొగాయ్ గారికి ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి రంజన్ గొగాయ్. సో దీని యొక్క క్యాష్ ప్రైజ్ 5 లక్షలు అండ్ సిటేషన్ ఒకటి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇతనికి ఏ కేటగిరీలో ఇచ్చారు సార్ అంటే జస్టిస్ సో మనకి న్యాయం అనే కేటగిరీలో ఇతనికి ఇవ్వడం జరిగింది. తర్వాత అస్సాం గౌరవ్ అని చెప్పేసి 4 ఇవ్వడం జరిగిందండి. ఎవరు సార్ ఆ 4 అంటే ఒకళ్ళు వచ్చేసరికి హిమదాస్ అని చెప్పేసి మనకి క్రీడాకారుడు, ఇంకొకళ్ళు వచ్చేసరికి అలీ హజారికా అని చెప్పేసి స్పోర్ట్స్ పర్సన్ అనమాట అతను ఒక వ్యక్తికి, ఇంకొకరికి కిషన్ చంద్ అని చెప్పేసి సో మనకి కళలు ఆ రంగంలో అతన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత నదీరామ్ దేవూరి అని చెప్పేసి ఇతను కూడా కళలు
సో వీళ్ళ నలుగురికి ఈ యొక్క అస్సాం సౌరవ్ అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అస్సాం గౌరవ్ యొక్క క్యాష్ ప్రైజ్ 4 lakhs అండి, 4 lakhs. ఓకేనండి. నెక్స్ట్ అస్సాం గౌరవ్ అవార్డు అనేది మొత్తం 17 మందికి ఇవ్వడం జరిగిందండి. ఇది థర్డ్ హైయెస్ట్ అనమాట. 17 మందికి ఇవ్వడం జరిగింది. ఆ 17 మంది పేర్లు అవసరం లేదు. మెయిన్గా ఇది వైభవ్ గుర్తుంచుకోండి. కొంచెం కష్టంగా అడగాలంటే సౌరవ్ అడుగుతారు. వైభవ్ గౌరవ్ అవసరం లేదు. 17 మంది పేర్లు అవసరం లేదు. కాకపోతే దీని క్యాష్ ప్రైజ్ 3 lakhs. ఓకేనండి. అస్సాం వైభవ్ 5 lakhs, అస్సాం సౌరవ్ 4 lakhs, అస్సాం గౌరవ్ 3 lakhs. సో ప్లీజ్ రిమెంబర్ దట్. ఇదంతా కూడా అస్సాంకి సంబంధించింది. సో అస్సాం అంటే మీ అందరికీ తెలిసిందే, మనకి అస్సాంలో కజీరంగా నేషనల్ పార్క్ అని దానికి మొట్టమొదటి ఉమెన్ ఫీల్డ్ డైరెక్టర్గా మనకి ఒక ఆమె రావడం జరిగింది, సోనాలి ఘోష్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా కజీరంగా నేషనల్ పార్క్ అక్కడ గజోత్సవ్ జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో అవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేరళ బెట్స్ బిగ్ ఆన్ హెలీ టూరిజం టు అట్రాక్ట్ విజిటర్స్. సో మనకి ఏదైతే కేరళ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగిందండి. ఏంటి సార్ అంటే అది స్కై ఎస్కేప్స్ అని చెప్పేసి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఏంటంటే స్కై ఎస్కేప్స్ అని చెప్పేసి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఏంటి సార్ అంటే ఇది ట్రావెల్ ప్యాకేజెస్ త్రూ ద హెలికాప్టర్ సర్వీస్ ప్రొవైడర్స్. అంటే సో ఏదైతే మనకి యొక్క హెలికాప్టర్స్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో టైఅప్ అయ్యి ఒక ప్యాకేజ్ రూపంలో అండి. అంటే అక్కడ ఏవైతే మనకి కొన్ని పర్యాటక ప్రాంతాలు ఉంటాయో వాటిని ఒక రౌండ్ వేసి అలా జస్ట్ ఒక రౌండ్ వేసి రావటం అనమాట. సో ఇంత అని చెల్లిస్తూ ఉంటారు. అలా ఒక ప్యాకేజ్ను ప్రొవైడ్ చేసిందండి. ఆ కార్యక్రమానికి పెట్టిన పేరే స్కై ఎస్కేప్స్ అని చెప్పేసి పెట్టారు. ఎందుకు సార్ అంటే హెలీ టూరిజంని ఎక్కువగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో గుర్తుంచుకోండి, స్కై ఎస్కేప్స్ అనగానే మీకు కేరళ గవర్నమెంట్ గుర్తు రావాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి ఏదైతే ఇండియాస్ మనకి ఫాస్టెస్ట్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ అండి. సో మనకి బారాకూడా అని చెప్పేసి ఇది కూడా అంతేనండి. సో మనకి నదీయానానికి సంబంధించండి. సో ఇది మనకి ఏదైతే నదీయానం పర్యాటకాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క బారాకూడా అని చెప్పేసి ఒక సోలార్ ఎలక్ట్రిక్ బోట్ను ఒకదాన్ని కేరళ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఇదేంటి మనకి హెలీ టూరిజంని చేయడం కోసము ఈ యొక్క స్కై ఎస్కేప్ అనే కార్యక్రమానికి మనకి కేరళ శ్రీకారం చుట్టడం జరిగింది. సో ప్లీజ్ రిమెంబర్ దట్ కేరళ అనగానే. మనకి కేరళ అంటే మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు రాబోయే ఎగ్జామ్లో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇంటర్నెట్ని ప్రాథమిక హక్కుగా గుర్తించింది, ఇంప్లిమెంట్ చేస్తుంది కేరళ అన్నాం. జిఎస్టీ మీద 1% సెస్ విధిస్తుంది కేరళ అన్నాం. కేరళంని కేరళంగా పేరు మార్చాలని అసెంబ్లీలో డిక్లేర్ చేసింది. వాటర్ బడ్జెట్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది కేరళ అన్నాం. అదేవిధంగా మనకి అక్కడ ఏదైతే నీలకురింజిని ఫ్లవర్స్ అని చెప్పేసి ఎక్కువగా కేరళ అక్కడ మనకి ఎక్స్టెన్షన్ అంతరించిపోయే జాతులు ఇటీవల కాలంలో లిస్ట్ అయినాయని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సీఎం ఎగ్ అండ్ మిల్క్ కానివ్వండి, అతిథి పోర్టల్ కానివ్వండి, అతిథి కానివ్వండి, ఇవన్నీ శుభయాత్ర పోర్టల్ కానివ్వండి, ఇవన్నీ కేరళకి సంబంధించింది. కుటుంబశ్రీ అని చెప్పేసి 2025 కల్లా కేరళని పావర్టీ ఫ్రీ కేరళగా చేయాలని చెప్పేసి నాబార్డు వాళ్ళ యొక్క సౌజన్యంతో దీన్ని తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా కేరళ అంటే మనం గుర్తుంచుకోవాలి. మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూనే ఉంటామండి కేరళ అనగానే. ప్లీజ్ రిమెంబర్ దట్. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే NHAI అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లాంచెస్ వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ ఇనిషియేటివ్ టు ఎన్హాన్స్ ద నేషనల్ హైవే ఎక్స్పీరియన్స్. మీ అందరికీ తెలిసిందేనండి, ఫాస్ట్ ట్యాగ్స్ అని చెప్పేసి మనకి టోల్ గేట్స్ దగ్గర అండి. మనకి అంతకుముందు అమౌంట్ రూపంలో అంటే డబ్బులు ఫిజికల్గా తీసుకునేవారండి. ఇలా కాకుండా మనం ముందుగానే పే చేస్తే ఆ ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ మనం ఎక్కడ వెహికల్ జస్ట్ అలాగే వెళ్ళిపోతుంది అనమాట. ఇలా దీన్ని ఇప్పుడు కొంత అడ్వాన్స్ ఫీచర్స్ వచ్చినాయట. కేవైసీ చేసుకోండి, నో యువర్ కస్టమర్ చేసుకోండి అని చెప్పేసి ఈ కేవైసీ చేసుకోండి అని చెప్పేసి ఆర్బీఐ కొన్ని రూల్స్ని తీసుకురావడం జరిగిందండి. ఏవైతే పాతవి ఫాస్ట్ ట్యాగ్స్ ఉంటాయో వాటన్నిటిని మళ్ళీ ఇప్పుడు రెన్యువల్ చేసుకోండి, కేవైసీ చేసుకోండి. దీనికోసం ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చాము. అదే మనకి వన్ వెహికల్ వన్ ఫాస్ట్ ట్యాగ్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది అని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే ఈ యొక్క ఫాస్ట్ ట్యాగ్ ఉంటుందో దీంట్లో ఏ టెక్నాలజీని ఉపయోగించారు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ యొక్క ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ యూజ్ చేశారు అని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడిగారండి. ఇక్కడ మనం గుర్తుంచుకుంటే మనకి ఫాస్ట్ ట్యాగ్ దీని యొక్క ఏదైతే ఈ యొక్క ఇనిషియేటివ్ని ఎప్పుడు తీసుకొచ్చారు సార్ అంటే 2014లో తీసుకొచ్చారండి. 2014లో 5 సంవత్సరాల కాలానికి అంటే మనకి ఆ వ్యాలిడ్ పీరియడ్తో ఫాస్ట్ ట్యాగ్ని ఇచ్చారు. ఆ తర్వాత మనకి 2021 ఫిబ్రవరి నుంచి మ్యాండేటరీ చేశారు.
ఖచ్చితంగా ఫాస్టాగ్ ఉండవలసిందే అని చెప్పేసి. ఇప్పుడేం జరుగుతుంది, ఎప్పుడో మనకి 2021లో లేదా 2014లో రిజిస్టర్ అయినటువంటి ఈ యొక్క ఫాస్టాగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ రెన్యువల్ చేసుకోండి, కేవైసీ చేయించుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. దానికోసం ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు, 1 వెహికల్ 1 ఫాస్టాగ్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ట్యాగ్లో సో ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించేస్తారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది. సో మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ అండి, గుర్తుంచుకోండి. రేపు మనకి ఎగ్జామ్లో అక్కడ మనకి ఏదైతే రేడియో ఫ్రీక్వెన్సీ కాకుండా మనకి ఆల్ట్రా అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఉంటాయండి. సో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఈ యొక్క ఫాస్టాగ్లో, సో మీరు ఫాస్టాగ్ చూసినట్లయితే ఇలా బార్ కోడ్ లాగా ఉంటుందండి. దాంట్లో ఎటువంటి ఐడెంటిఫికేషన్ ఇస్తారంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫిబ్రవరిలో ఇన్సాట్ 3DS ప్రయోగము అని చెప్పేసి ఇస్రో మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే ఇక ఫిబ్రవరి 26వ తారీఖు, సో ఆ రోజున అంటే 26వ తారీఖున సో మనకి ఇక్కడ GSLV F-14 రాకెట్ ద్వారా 2060 కిలోల బరువు కలిగినటువంటి ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని సో మనకి అంతరిక్షంలోనికి పంపించనుంది ఇస్రో. అయితే ఖగోళ పరిశోధనలకు ఉపయోగపడే ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నాసా సహకారం అందిస్తుంది. దీనికి ఎవరు సహకారం అందిస్తారంటే నాసా సహకారం అందించనుంది, గుర్తుంచుకోండి. మరి దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఇన్సాట్ 3DS ఉంటుందో సో దీనికి నాసా వాళ్ళు సహకారం అందిస్తా అన్నారు. నెక్స్ట్ మంత్లో ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టబోతున్నారండి. సో అప్పుడు అది వచ్చినప్పుడు దీనికి సంబంధించి ఫర్దర్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క ఉపగ్రహంలో 2 రకాల పేలోడ్స్ను అమర్చనున్నారట. ఏంటి ఆ 2 రకాల పేలోడ్స్ అంటే సో 6 ఛానల్ ఇమేజర్ ఒకటి, 19 ఛానల్ సౌండర్. సో ఇవి ఒక పేలోడ్స్ అండి, అంటే బరువును మోసుకెళ్ళేటువంటి సో మనకి పేలోడ్స్ అంటాం అనమాట. పేలోడ్స్ వీటిని ఈ ఉపగ్రహంలో అమర్చనున్నారు అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా ఇది ఈ మంతే చేయాలండి, కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగిందండి. సో మళ్ళీ ఫర్దర్గా ఇది మళ్ళీ న్యూస్లో ఉంటుంది, మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మాత్రం మనం గుర్తుంచుకోవాల్సింది సో మనకి ఏ రాకెట్ ద్వారా, GSLV F-14 రాకెట్ ద్వారా. సో ఎన్ని కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహం, సో మనకి 2060 కిలోలు. ఆ ఉపగ్రహం పేరేంటి, ఇన్సాట్ 3DS. సో ఎవరి సహకారం, నాసా వాళ్ళ సహకారం. సో మనకి ఏదైతే మనకి ఇస్రో వాళ్ళు అండి, సో మనకి షార్ 2వ ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించనున్నారు. నెక్స్ట్ మంత్లో ఏ పేలోడ్స్ 2 అమర్చనున్నారు, ఆ పేలోడ్స్ పేర్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి. దీన్ని మనం ఒకసారి చూసినట్లయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1972లో రావడం జరిగిందండి. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఒక నేషనల్ పార్క్ కానివ్వండి, ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ కానివ్వండి డిక్లేర్ చేయాలంటే మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా మాత్రమే చేస్తాం. నెక్స్ట్ జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం అని చెప్పేసి అంటాం. దీన్ని 2002లో తీసుకురావడం జరిగిందండి. అడవుల సంరక్షణ చట్టం అని చెప్పేసి అంటాం. సో దీన్ని 1980లో తీసుకురావడం జరిగింది. సో ఇలాంటివి కూడా మన స్ట్రైట్ క్వశ్చన్స్, చట్టాలు ఎప్పుడు వచ్చాయి అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని, సో ఇలా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని, సో ఇలా మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో ప్లీజ్ రిమెంబర్ దట్, ఆ ఇయర్స్ గుర్తుంచుకోవటమే. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అంటున్నారండి. సో ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. సో దీనికి భారత రాయబారిగా అంటే మన భారతదేశం నుంచి ఏదైనా ఒక విషయాన్ని తీసుకువెళ్ళాలన్నా, అక్కడ మాట్లాడాలన్నా ఒక వ్యక్తి కావాలి కదా. సో ఆ వ్యక్తి WTOలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అతని పేరు వచ్చేసరికి సెంధిల్. సో ఏంటండి, సో మనకి సెంధిల్ పాండియన్ అని చెప్పేసి, సెంధిల్ పాండియన్ అని చెప్పేసి ఇతను ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు భారత రాయబారిగా నియమితులవడం జరిగింది. సో ఇటీవల కాలంలో UNO కండి, సో యునైటెడ్ నేషన్, సో దీనికి సంబంధించి పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా అరిందమ్ బాగ్జీ అని చెప్పేసి అతను నియమితులవడం జరిగిందండి. రుచిరా కాంబోజ్ అని చెప్పేసి ఒక ఆమె ఉండేది ఫిమేల్, ఆ ప్లేస్లో అరిందమ్ బాగ్జీ గారు రావడం జరిగింది. సో ఇలాంటివండి. సో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకేనండి, ఇది UNOకి సంబంధించి, ఇది WTOకి సంబంధించింది. ఆయన అయితే సెంధిల్ పాండియన్. సో ఇతను వచ్చేసరికి అరిందమ్ బాగ్జీ. రైట్.
సో ఇవ్వండి. సో ఈ రోజు ఉన్నటువంటి సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా అండి, సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా సో మనం ప్రతిరోజు ఏవైతే మీకు ఇక్కడ ఫ్రీగా సో మనకి ఇక్కడ అందిస్తూ ఉన్నామో వీడియోస్ రూపంలో, యాజ్ వెల్ యాజ్ మీకు పీడిఎఫ్ రూపంలో కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా ఫ్రీగా యాక్సెస్ ఇవ్వడం జరిగిందండి. సో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందించడం జరిగింది. సో ఈ యొక్క పీడిఎఫ్లో ఉపయోగించుకోండి. సో రాబోయే ఏ ఎగ్జామ్లో అయినా సరే అండి, సో ఖచ్చితంగా ఇక్కడి నుంచే మీకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనం అన్నీ కూడా ఎనాలిటికల్గా ప్రీవియస్ పేపర్లో బేస్ చేసుకొని మీకు అందించడం జరుగుతుంది. సో దయచేసి సో పీడిఎఫ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని 1కి 4 సార్లు చదవాలండి. సో అలా చదివి సో రివిజన్ చేస్తూ ఉండండి. సో అప్పుడు మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.